2 నెలల పసికందు గుడిలో తోపులాటల వల్ల, గొడవల వల్ల చనిపోయింది. అయితే నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతర జరుగుతుంది. సో అక్కడికి చాకలి చంద్రకళ కుటుంబం మొత్తం పసికందుతో సహా పోయింది. అక్కడ ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి నిర్వాహకుడు డబ్బులు ఇస్తేనే లోపలికి అన్నట్టుగా మాట్లాడిండంట. ఎందుకు డబ్బులు ఇవ్వాలి, టోకెన్ ఉందా అది అని మాట్లాడితే గట్టిగా మాట్లాడినందుకు మీరు తక్కువ జాతి అది అని చెప్పేసి మాట్లాడిండంట. ఆ పసికందు ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళని ఇట్లా ముఖం మీద ఇట్లా పెట్టి ఇట్లా తోసేశాడంట. సో మమ్మల్ని వదిలేయండి అని కాళ్ళు పట్టుకున్నా కూడా జడబట్టి ఇట్లా నూకేసిండు అని చెప్పేసి ఆ కుటుంబం చెప్తుంది. అయితే మొత్తానికైతే ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దర్యాప్తు చేసినా ఏం లాభం? ఇప్పుడు 2 నెలల పసికందు బయటకు వస్తుందా? నిజంగా నిందితునికి శిక్ష పడుతుందంటారా? అయితే తక్కువ జాతి అని మాట్లాడడం ఏంటి? తక్కువ జాతి అయితే వాళ్లకు దేవుళ్ళని చూసుకునేటువంటి అవకాశం ఉండదా? అయితే బహుజన వర్గాలకు గ్రామ దేవతల్ని చూసేటువంటి అవకాశం లేదా? అసలు కులదూషణ ఎట్లా చేస్తారు? ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్లో